మా సార్ చెప్తా ఉంటారు, విల్ అగైన్ బికమ్ ఈక్వల్ టు జీరో అని. ఇంత హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా అనిపిస్తుంది. సో ఈ రిగ్రెట్ మీకు ఉండకూడదు అని చెప్తున్నా. ఇంతనం చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి, ఓకేనా. ఇది కష్టపడలేదంటే పంట. కానీ ఒక మిస్టేక్ చేసిన, ఎంసెట్ ఎగ్జామినేషన్ డేట్స్ దగ్గరకు వచ్చిన కొద్దీ స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటాయి కదా, చాలా టెన్షన్ పడతా ఉంటాం, అసలు పిచ్చిలేస్తూ ఉంటుంది. ఐ కెన్ లిటరల్లీ ఇమాజిన్ దట్ సిచ్యుయేషన్. నేను కూడా ఆ సిచ్యుయేషన్ నుండి వచ్చినాను కాబట్టి. సో నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఏదో ఫ్యాన్సీ టైం టేబుల్ చెప్పడానికి కాదు. సో మీ టైం టేబుల్ మీరు చేసుకోగలగాలి. ఇది చేసుకునేటప్పుడు లైక్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి, ఇవి మిస్ అయితే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా లైక్ దెర్ విల్ బి నో యూజ్ అనమాట. సో ఈ ఇంపార్టెంట్ థింగ్స్ అనేది పక్క మీ టైం టేబుల్లో, మీ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఆ థింగ్స్ ఏందో చెప్దామని ఈ వీడియో చేస్తున్నా. సో మీకు డౌట్ రావచ్చు, సో ఎవరు బ్రో నువ్వు, ఎందుకు లైక్ నీ ర్యాంక్ ఏంది అని అడుగుతూ ఉంటారు కామెంట్ సెక్షన్లో. సో నా ర్యాంక్ టీఎస్ఎంసెట్లో 9349 ఇన్ టీఎస్ఎంసెట్ 2023 అండ్ ఏపీఎంసెట్లో కూడా అరౌండ్ 8700 అట్లా వచ్చింది. సో మై స్ట్రెంత్ వాస్ కెమిస్ట్రీ. సో లైక్ టీఎస్ఎంసెట్లో ఐ గోట్ అరౌండ్ 32 మార్క్స్ అవుట్ ఆఫ్ 40. సో అందరికి గొప్ప మార్క్స్ రాకపోవచ్చు, లైక్ నాకైతే 32 అవుట్ ఆఫ్ 40 అనేది ఐ వాస్ క్వైట్ హ్యాపీ విత్ దీస్ అనమాట. సో ఐ థింక్ ఐఎమ్ క్రెడిబుల్ ఎనఫ్, ఐ హ్యావ్ ద క్రెడిబిలిటీ టు షేర్ మై థాట్స్ అండ్ ఇన్సైట్స్. సో థింగ్ ఏంటంటే, మీ టైం టేబుల్ మీరు రెడీ చేసుకోండి. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏదో చెప్తా, హౌ యువర్ టైం టేబుల్ షుడ్ లుక్ అనేది. సో ఏంటంటే, మీ డేని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయండి. ఎన్నిటికి బ్రో అంటే మోస్ట్లీ అరౌండ్ 6 o'clock ఆర్ 6:30, అంతకంటే మించొద్దు. మోస్ట్లీ ఐ సజెస్ట్ 6 o'clock స్టార్ట్ చేసేయండి. సో 6 o'clock మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే మీరు అరౌండ్ 5:45 అట్లా లేవాలి, ఓకేనా. సో నేను కూడా అంతే లేస్తున్నాను. లైక్ లాస్ట్ డేస్లో మాకు ఏంటంటే మార్నింగ్ స్టడీ అవర్స్ ఉండేవి. సో ఏం చేసాను, 5:45 అట్లా లేచి 6 o'clock అట్లా వెళ్ళిపోయాడు స్టడీ రూమ్కి. సో వెళ్ళిపోయి మరి ఏం చదవాలి బ్రో అంటే కెమిస్ట్రీ ఎందుకంటే మనం కెమిస్ట్రీని ఈజీగా మర్చిపోతుంటాం, అండ్ కెమిస్ట్రీయే మన ఎంసెట్లో చాలా స్కోరింగ్ సబ్జెక్ట్. సో మరి ఇంత స్కోరింగ్ సబ్జెక్ట్ని మర్చిపోతున్నప్పుడు మనం దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మనం చదవాలి కదా. సో మర్చిపోకుండా ఉండాలి అంటే ఎర్లీ మార్నింగ్ లేవండి, ఎర్లీ మార్నింగ్ లేచి కెమిస్ట్రీ చదవండి. కెమిస్ట్రీలో లైక్ చాలా ఉంటాయి, మనం ఆర్గానిక్ రివైజ్ చేయాలి, ఇన్ఆర్గానిక్ రివైజ్ చేయాలి, ఫిజికల్ కెమిస్ట్రీ రివైజ్ చేయాలి, ఇన్ఆర్గానిక్లో ఎగ్జెప్షన్స్ ఉంటాయి అవి రివైజ్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ షెడ్యూల్ చేసుకోండి. మీరు ఎట్లా అంటే అరౌండ్ 6 o'clock స్టార్ట్ చేయండి, 8:30 వరకు కంటిన్యూ చేయండి కెమిస్ట్రీని. 8:30కి బ్రేక్ తీసుకొని మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేయండి. అరౌండ్ 9:30కి అలా స్టార్ట్ చేయండి మళ్ళీ. సో ఇప్పుడు యూ విల్ బి మచ్ ఎనర్జెటిక్ కదా. సో ఇప్పుడు ఏంటంటే ఐ సజెస్ట్ మ్యాథ్స్. సో మ్యాథ్స్ చేయాలని ఏం లేదు, మీ పర్సనల్ ఇంట్రెస్ట్, మ్యాథ్స్ ఆఫ్ ఫిజిక్స్ ఏదైనా. సో మీకు ఇంకా కెమిస్ట్రీలో ఏమైనా మిగిలిపోయి ఉంటే మేబీ కెమిస్ట్రీ కూడా చేసుకోవచ్చు. సో మ్యాథ్స్ చేసారు అనుకోండి, చేయండి. ఇప్పుడు చేసేటప్పుడు ఎట్లుండాలి మళ్ళీ మీ షెడ్యూల్ అంటే, ఫస్ట్ కాసేపు ఏ చాప్టర్ అయితే పిక్ చేసుకున్నారో ఆ చాప్టర్ని మంచిగా రివైజ్ చేయండి. కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా రివైజ్ చేయండి. ఫార్ములాస్ ఉంటే ఫార్ములాస్ అన్నిటిని నేర్చుకోండి. సో మంచిగా రివిజన్ అంతా అయిపోయినాక అప్పుడు మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ స్టార్ట్ చేయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంది లైక్ 1 shots వింటారు ఈ మూమెంట్లో. సో మేబీ 1 shots కూడా వినొచ్చు, వింటే వినండి 1 shots. సో ఈ 1 shots విని ఈ 1 shots తర్వాత మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని నేను ఇన్నిసార్లు చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. మీరు ఈ పీక్ మూమెంట్లో క్వశ్చన్స్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. మీరు వరుస పెట్టి 1 shots వినుకుంటూ పోతే ఏం లాభం ఉండదు, ఓకేనా. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఏంది, ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే ప్రాక్టీస్ చేయాలి. పీక్ మూమెంట్లో మనకేంది, మన మైండ్ని మనం ట్రైన్ చేయాలి, మన మైండ్ అలవాటు చేయాలి ఎంసెట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్కి కదా. సో అందుకని సో ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే చేయండి. దెన్ సో అవుతుంది 9:30కి స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత కాసేపు రివైజ్ చేయమన్నా, ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయమన్నా. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే మీరు 1 shot చూస్తుర్రు అనుకోండి, ఏమవుతుంది 12:30 వరకు 1 shot కంప్లీట్ చేయడానికి అయిపోవచ్చు. సో మీరు ఎర్లీగానే ఈ 1 shots వినే అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఏంది, తొందర రివైజ్ చేసుకుంటూ ఆ తర్వాత 12:30 వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటారు. లేదు 1 shots వింటామంటే 12:30 వరకు 1 shots అవ్వచ్చు. ఆ తర్వాత టేక్ ఏ బ్రేక్, హ్యావ్ లంచ్. ఐ సజెస్ట్ లంచ్ చేసిన తర్వాత ఒక 20 minutes మంచి నాప్ వేయండి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. సో నాకైతే ఏంటంటే ఒక మంచి నాప్ వేస్తే ఆ తర్వాత నేను ఇంకా ఎఫిషియెంట్గా వర్క్ చేయగలుగుతా. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇంతే అనుకుంటా. సో టేక్ ఏ నాప్, ఆ తర్వాత మళ్ళీ లేవండి 2 o'clockకి 2:30కి మళ్ళీ స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. ఏంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవ్వలేకపోదు అనుకోండి మ్యాథ్స్వి, అవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మళ్ళీ బుక్ ఓపెన్ చేయండి,
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేస్తూ వెళ్ళిపోండి, అయిపోతాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఆ తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోతారు కదా. సో నెక్స్ట్ సబ్జెక్ట్ ఓపెన్ చేయండి, మళ్ళీ ఆ సబ్జెక్ట్ చేసేయండి. లేదు నాకు మ్యాథ్స్ అయిపోవడానికి ఈవినింగ్ అయింది అనుకోండి, ఇక్కడ మీరు ఇంక్లూడ్ చేసుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ స్లాట్, వెరీ 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 ఇంపార్టెంట్ స్లాట్. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఇది ఏంటంటే రివిజన్. ఏం రివిజన్ బ్రో అంటే పాత చాప్టర్స్. మీరు ఇప్పటివరకు చాలా చాప్టర్స్ చేసి ఉంటారు కదా, ఈ చాప్టర్స్ అన్నిటిని మీరు రివైజ్ చేయకపోతే మొత్తం మర్చిపోతారు. సో లైక్ యాక్చువల్లీ మా సార్ చెప్తా ఉంటారు, ఐ స్టిల్ రిమెంబర్, ఏంటంటే మీరు ఎంత కష్టపడ్డా లైక్ ఎన్ని చాప్టర్స్ చేసినా మీరు రివిజన్ చేయకపోయారు అనుకోండి, యూ విల్ అగైన్ కమ్ టు ది స్టార్టింగ్ పాయింట్, యూ విల్ అగైన్ బికమ్ ఈక్వల్ టు జీరో అని. సో నిజంగానే అనిపిస్తుంది నాకు కూడా. లైక్ నేను చాలా నేర్చుకునేటోని అండ్ కొన్ని రోజులు గ్యాప్ ఇస్తుండే, ఆ చాప్టర్ ముట్టుకునేటోని కాదు. ఆ తర్వాత నేను ఆ చాప్టర్ ఓపెన్ చేస్తే అసలు ఏం గుర్తుండదు. నేను ఫ్రెష్గా అయితే కొన్ని చాప్టర్స్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్టింగ్ నుంచి మళ్ళీ లెక్చర్స్ వినేటోని. సో అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నేను గ్రాడ్యువల్గా రియలైజ్ అయినా రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు మన మైండ్ మనం చదువుకున్న ప్రతిదీ రీటైన్ చేసుకోలేదు, అది రీటైన్ చేసుకోవాలి అంటే మనం రివిజన్ చేయాలి రెగ్యులర్గా. అండ్ ఈ పిక్ మూమెంట్ లో ఇంకా ఇంపార్టెంట్, ఎందుకు మనం చాలా తక్కువ స్పాన్ లో చాలా ఎక్కువ చాప్టర్స్ నేర్చుకుంటున్నాం. సో ఇట్లా చేసినప్పుడు అసలు ఇంకా మన మైండ్కి ఇంకా గుర్తుండవు థింగ్స్ అనేటివి. సో ఈవినింగ్ స్లాట్ లో పక్కా రివిజన్ అనేది పెట్టుకోండి. ఏది పాత చాప్టర్స్, ఇప్పటివరకు చేసిన పాత చాప్టర్స్ ఏదో ఒకటి పిక్ చేసుకోండి, అది రివైజ్ చేయండి. సో అండ్ ఈ ఓన్లీ చాప్టర్స్ రివిజన్ అనే కాదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఒక్కసారి చేస్తే అయిపోదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మర్చిపోతాం. ఒకసారి మనం సాల్వ్ చేసిన క్వశ్చన్స్ నెక్స్ట్ టైం మనం సాల్వ్ చేయలేకపోవచ్చు. సో ఇది కూడా మనం అవాయిడ్ చేయాలి అంటే ఏం చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఒక వారం రోజుల క్రితం ఒక చాప్టర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేశారు అనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేయండి, మళ్ళీ సాల్వ్ చేయండి. ఈసారి ఫస్ట్ టైం మేబీ చాలా క్వశ్చన్స్ మీరు చూస్ చేయవచ్చు. చూడంగానే మీకు లాజిక్ లైక్ స్ట్రైక్ అవ్వకపోవచ్చు, మేబీ మీరు సొల్యూషన్ చూడవచ్చు. సో ఇట్లాంటివి మీరు పక్కా రివిజిట్ చేయాలి. ఈ రివిజిట్ చేసేటప్పుడు మీరు ఓన్గా సాల్వ్ చేయగలుగుతుర్రా ఈసారి లేదా అనేది మీరు చూసుకోవాలి, ఓకేనా. సో ఇది ఈవినింగ్ స్లాట్, ఓకే. దెన్ ఇంకో సబ్జెక్ట్ అయిపోతే ఓకే, అయిపోకపోతే ఏం చేయాలి, మళ్ళీ నైట్ ఉంది మనకి ఇంకా టైం. నైట్ మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్ ఓపెన్ చేయండి, ఆ సబ్జెక్ట్లో మళ్ళీ రివిజన్ చేయండి, వన్ షాట్ వినండి. లేకపోతే ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, పక్కా చేయాల్సిందే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయకుండా మీరు మన క్వశ్చన్ మళ్ళీ మీకు వన్ షాట్స్ లో చెప్తారు కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అవి వినేసి అయిపోయింది లైక్ జాబ్ ఇస్ డన్ అనుకోకండి. మీరు ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాల్సిందే. గట్టిగా మాట్లాడితే లాస్ట్ 4 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు మినిమం 2 to 3 times చేయాలి. అప్పుడే మీకు అన్ని మీకు లైక్ ఆ ప్యాటర్న్ అనేది మీకు అర్థమవుతుంది, ఆ లెవెల్ లైక్ ఆ మోడల్ ఆఫ్ క్వశ్చన్ అనేది మీకు అర్థమవుతుంది, ఓకేనా. సో ఇది ఓకే డన్. ఏంది రివిజన్ స్లాట్. అండ్ అగైన్ నైట్ టైం ఉంటే నైట్ వేరే సబ్జెక్ట్ అవ్వకపోతే ఆ సబ్జెక్ట్ చేసుకోండి. లేదు మేము లైక్ ఈవినింగ్ మేము ఇంకో సబ్జెక్ట్ తీసుకుంటాం, నైట్ రివిజన్ చేసుకుంటాం అంటే రివిజన్ చేసుకోండి, కానీ రివిజన్ స్లాట్ అనేది పక్కా ఉండాలి. దెన్ ఇంకేంటంటే మాక్ టెస్ట్. సో మాక్ టెస్ట్ చాలా మంది మనలో ఇవ్వరు. చాలా వరకు కోచింగ్ సెంటర్స్ లో అయితే ఈ లాస్ట్ అండ్ ఫైనల్ డేస్ లో ఎవ్రీడే ఒక మాక్ టెస్ట్ పెడతారు. సో చూసుకోండి మీరు ఎవ్రీడే రాస్తారా లేకపోతే 2 days ఒకసారి రాస్తారా అని. కానీ రాయడం మాత్రం పక్క మాక్ టెస్ట్ రాస్తేనే మీకు తెలుస్తుంది మీ లెవెల్ ఏంది, మీరు నిజంగా ఎంసెట్ లెవెల్లో ప్రిపేర్ అవుతుర్రా. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకున్నప్పుడే కదా మీకు తెలిసేది మీ లెవెల్ ఏంది అనేది. అప్పుడు అట్లీస్ట్ మీరు అలర్ట్ అవ్వచ్చు, అరే నేను ఇంకా నా లెవెల్ రీచ్ అవ్వలేదు, ఇంకా నేను హార్డ్ వర్క్ చేయాలి అని. ఆ రియలైజేషన్ వస్తే అట్లీస్ట్ మీరు ఇంకా హార్డ్ వర్క్ చేస్తారు, ఓకే. సో ఈ రియలైజేషన్ రాకపోతే మీరు ఏదో భ్రమలో బతికేస్తారు, నేను బాగానే అయిపోతుంది నా ప్రిపరేషన్ అంతా అని, ఓకే. సో మాక్ టెస్ట్ రాయండి, అట్లీస్ట్ 2 days ఒకసారి అన్న రాయాలి. అండ్ ఎవ్రీ సండే మాత్రం ఒక 3 hours ఫుల్ మాక్ టెస్ట్ రాయాలి, ఓకేనా. సో మాక్ టెస్ట్ వల్ల మీ వీక్ ఏరియాస్ ఏందో మీకు అర్థమవుతుంది, మీకు మీరు నిజంగా ఆ లెవెల్లో ప్రిపేర్ అవుతారా లేదా అని మీకు అర్థమవుతుంది, ఓకే. సో వీక్ ఏరియాస్ ఐడెంటిఫై చేసుకొని యూ కెన్ వర్క్ ఆన్ దోస్ టాపిక్స్ అగైన్, ఓకే. సో నేను ఈ వీడియో చేయడానికి మేజర్ రీజన్ ఎర్లీ మార్నింగ్ మీరు కెమిస్ట్రీ చదవండి అని చెప్పడం ఒకటి, అండ్ రివిజన్ చేయండి అని చెప్పడం ఒకటి. రివిజన్ చేయకపోతే ఐ విల్ టెల్ యూ విల్ డెఫినెట్లీ రిగ్రెట్. ఎట్లా అనిపిస్తుంది చెప్పన్నా, మీరు ఏదో బాగానే చదువుతున్నాం, ఎవ్రీడే ఒక చాప్టర్ ప్రతి సబ్జెక్ట్లో లేపిస్తున్నాం అనిపిస్తుంది. లాస్ట్ పోయేసరికి ఏమైతుంది తెలుసా, ఏమి గుర్తుకు రావు. అప్పుడు అనిపిస్తుంది అరే ఇన్ని చదివినా కదరా, ఇన్ని చాప్టర్స్ చదివినా, ఇంత కష్టపడ్డా ఏం గుర్తొస్తుంది, ఇంత చేసే బదులు లైక్ కొంచెం తక్కువ చాప్టర్స్ చేసిన ఆ తక్కువ చాప్టర్స్ నేను పర్ఫెక్ట్ గా తరచూ రివైజ్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ నాకు అవి బాగా గుర్తుండేటి. నేను అట్లీస్ట్ అందులో అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాను కదరా, ఇంత వర్క్ చేసి నేను ఏం గుర్తులేకపోతే అసలు
రీజనే లేదు కదరా, ఇంత హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది కదరా అనిపిస్తుంది. సో ఈ రిగ్రెట్ మీకు ఉండకూడదు అని చెప్తున్నా. ఇంతనం చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి, ఓకేనా. ఐ టెల్ యూ వన్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఈ ఇంత స్ట్రెస్ చేయడానికి ఐ రిమెంబర్ నా ఎగ్జామ్ అరౌండ్ ఆఫ్టర్నూన్ స్లాట్ లో ఉండే. నేను బాగానే రివైజ్ చేసేటోని, కానీ డ్యూ టు సమ్ రీజన్, ఎందుకు నేను మరి ఆర్గానిక్ ఎక్కువ టైం ఇచ్చుకున్నా ఏదో ఫర్ సమ్ రీజన్ నేను లాస్ట్ ఒక 1 week లో మేబీ ఇన్ఆర్గానిక్ టచ్ చేయలే అనుకుంటా. సో దీనివల్ల నాకు రేపు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్, ఈ రోజు నైట్ నేను చూసుకుంటున్నాను ఇన్ఆర్గానిక్. చాలా వరకు నాకు గుర్తు రావట్లేదు థింగ్స్ అనేవి. అప్పుడు నాకు చాలా భయం వేసింది. ఓకే పర్లేదు లేరా, లైక్ రేపు మార్నింగ్ టైం ఉంది అండ్ నువ్వు ఫస్ట్ టైం ఏం చదవట్లేదు, జస్ట్ రివైజ్ చేయాలనుకుంటున్నావు. రేపు ఎర్లీ మార్నింగ్ లేచి ఇన్ఆర్గానిక్ ఏదైతే చాప్టర్స్ నీకు ఇంకా ప్రాపర్గా గుర్తు రావట్లేదు అవన్నీ రివైజ్ చేయాలనుకున్నా. నేను ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి ఇన్ఆర్గానిక్ మొత్తం రివైజ్ చేసుకున్నా. ఐ స్టిల్ రిమెంబర్ హైడ్రోజన్ కాంపౌండ్స్ అనే చాప్టర్ నేను లైక్ షార్ట్ నోట్స్ ఓపెన్ చేసి చదువుతా ఉండే. లైక్ లాస్ట్ మూమెంట్ లాస్ట్ ఆ చాప్టర్ చదువుకొని నేను రెడీ అయిపోయి ఎగ్జామ్కి వెళ్ళిపోయాను. సో ఐ స్టిల్ రిమెంబర్ అప్పుడు ఏదైతే నేను రివైజ్ చేసినో అది నా ఎగ్జామ్లో లైక్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో అట్లీస్ట్ నాకు ఆ టైం ఉంది ఎర్లీ మార్నింగ్. లైక్ టైం లేకపోతే ఏమయ్యేది, నాకు గుర్తురా వచ్చేది కాదు. నేను కష్టపడలేదంటే పడ్డా, కానీ ఒక మిస్టేక్ చేసిన లాస్ట్ మూమెంట్ లో కొంచెం రివిజన్ అనేది తక్కువ చేసిన ఇన్ఆర్గానిక్. సో అట్లీస్ట్ నాకు ఆ ఛాన్స్ ఉంది కాబట్టి నేను రివైజ్ చేసుకున్నా, నేను ఎగ్జామ్ లో అటెంప్ట్ చేయగలిగిన. సో మీకు ఆ ఛాన్స్ లేకపోతే లైక్ అయిపోతుంది కదా, మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేరు, మీరు పడ్డ కష్టం అంతా పోతుంది, ఓకేనా. సో అందుకే ఇంత అనం చెప్తున్నా, మిమ్మల్ని అలర్ట్ చేద్దామని, ఓకేనా. సో ఇదే చెప్తాం అనుకుంటున్నా. సో దిస్ ఆల్ ఐ హ్యావ్ టు సే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎంసెట్ కోసం డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. రిప్లై ఇస్తా. బై, సీ యు ఇన్ అనదర్ వీడియో.